గురు శిష్య అన్యోన్య దర్శనం 9. నీ నోట నీకు నీవే మానితముగనెంతకన్నా మరి లేదనుచున్ నీ నోట ఎనగజేసెద నీ నా భేదంబులన్నే నిగగట్టి పెట్టు సంశయ బుద్ధి నిగవదలి పెట్టు మాను మీ లోక మానాభిమానములు మాను మీ లోక మానాభిమానములు లేని మా గురు బోధ నీకు సరిపడితేనే పూను నీ మనసొప్పదే నీయు పొమ్మిని ఇష్టానుసారము గాని నేనేమనినని మది గలుగ గద సందేహమైతే నిగగట్టి పెట్టు సంశయ బుద్ధి నిగవదలి పెట్టు. జై నిజ గురుభ్యో నమః. శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంపైన శుద్ధ నిర్గుణ పరతత్వ బోధామృత కందార్థ దరువులలో గురు శిష్య అన్యోన్య దర్శనమునందు 9వ మిత్ర కందార్థం. భ్రమరకీటక న్యాయం చొప్పున నా అంత వారిని చేస్తాను. ఎలా అంటే జనక మహారాజు సుఖయోగీంద్రుని యొక్క సంశయరహితాన్ని చేసి సుకునికి సమ్మతిగా బోధించినటువంటి చందముగా నీకు నేను మద్గురుదేవుల ద్వారా నేను అందినటువంటి బోధను అందచేస్తాను అని తెలియజేసినటువంటి గురుదేవులు ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. ఇది మనం చక్కగా గమనించాలి. ఏంటంటే నీ నోట నీకు నీవే మానితముకనింతకన్నా మరి లేదనుచు నీ నోట ఎనగ చేసెదా నీ నా భేదంబులన్నీ నిగగట్టి పెట్టు సంశయ బుద్ధి నిగా వదలి పెట్టు. ఇది శిష్యునికి ఇచ్చేటువంటి ఆజ్ఞ. మనం ఉండవలసినది ఎలా? ఈ నీ నా అనేటువంటి భేదములు ఏవైతే ఉన్నావో ఈ నానీలే అనేక నాణాలు, ఈ నాణాలే బహునాణాలు, అన్నీ నా వారు, నా ఇల్లు, నా సంపద, ఈ నాతోనే సర్వం. అవి కట్టిపెట్టాలి. అభేదములు భేదరహితమైనటువంటిది నీకు బోధించబోతున్నాను. కావున బట్టి కట్టిపెట్టు. సంశయ బుద్ధి ఇక వదిలిపెట్టు. సంశయమే జన్మహేతు. ఇదే సాందీప మహర్షి కృష్ణునికి ఉపదేశించినది, జనకుడు శుకునికి ఉపదేశించినది ఇదే. సంశయమే కారణం. సందేహములందే ఈ దేహం. అయితే ఎలా చెప్తాను? నీ నోట నీకు నీవే నీవే అనాలి. ఏమని? ఇంతకన్నా ఘనమైనటువంటి బోధ లేదు, నేను లేనటువంటి బోధ ఇది, అహంరహితమైనటువంటి బోధ ఇది, చాలు మహాప్రభు అనేటట్లుగా బోధ ఎరిగించేటువంటి బాధ్యత నాది శిష్య. నీ నోట అనేటట్లుగా చేస్తాను. ఎప్పుడు? ఈ భేదం ఏదైతే ఉన్నదో దానిని కట్టిబెట్టినప్పుడు, సమరస భావాన్ని నీవు అంది పుచ్చుకున్నప్పుడు, లేని వాడవై ఉన్నప్పుడు, గురువు దగ్గర పూజ్యమైనప్పుడు, గురువుని పూజ్య భావముతో దర్శించినప్పుడు సంశయరహితం చేయవలసినటువంటి బాధ్యత నాది శిష్య. ఇక వదిలిపెట్టు. మానుమి ఈ లోక మానాభిమానములు లేని మా గురు బోధ నీకు సరిపడితేనే. ఇక్కడ గురువు సరైనటువంటి మాట అంటున్నారు. నీకు సరిపడితేనే. ఎందుకంటే అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరమే మంచిది. శిష్యుని యొక్క మనసు ఎరిగి దీనికి సరిపడతారా సరిపోరా అనేటువంటిది ముందుగానే తెలిసిపోతుంది నిజ గురువులైనటువంటి మహనీయులకు. ఈ లోక అభిమానములతో, ఈ మానాభిమానములతో, మానాభిమానములు ఇప్పుడు ఉంటాయి. ఈ శరీరం మీద మమత ఉన్నప్పుడే మానాభిమానాలు ఉంటాయి.
తన యొక్క ఘనతను చూసి, తన యొక్క అందచందాలను చూసి, లేకపోతే తనకున్న పాండిత్యాన్ని చూసి అభిమానాన్ని పెంచుకొని నేను చాలా గొప్పవాడిని అనేటువంటి భావం ఉన్నప్పుడు మహనీయులు చెప్పేది తలకెక్కదు. అందుకే ఈ లోకంలో ఉన్న మానాభిమానములు ఏవైతే ఉన్నావో, భ్రాంతితో మమేకమైనటువంటివి ఏవైతే ఉన్నావో వాటిని ముందు వదలాలి. గురువు చెప్తూ ఉంటారు, కానీ మనం మాత్రం అంతకు మునుపు ఏదైతే ఉన్నదో మిగిలినటువంటి మార్గాల్లో మనం చరించి ఉంటాం కొంతకాలం, వాటిని విడనాడలేము. ఎప్పుడో రచించారు పోరోజు వీరాచార్యులు వీటిని. కానీ ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, నేటి సాంకేతిక విధానంలో అనేకం వచ్చున్నాయి మనకు. వాటికి ఆకర్షితులు అయిపోతూ ఉంటారు చాలామంది. అవ్వాలి, అయితే వాటిలో నీకు కావలసినదే నీవు స్వీకరించాలి. విలువైనటువంటిది కాలం, దానికన్నా విలువైనటువంటిది నీ ప్రాణం. అది ఉండంగానే ఉన్నదానిని తెలుసుకోవాలి. ఈ తనువు చలనస్థితిలో ఉన్నప్పుడే తెలివి మీరినదేదో తెలివితో కనిపెట్టగలగాలి. అనేకమైనటువంటి చెత్తలు ఈ మస్తిష్కంలో నింపుకోకూడదు. అలా ఈ తల వాటితో నిండిపోయినట్లయితే గురువాక్యం పట్టేందుకు ఆస్కారం ఎక్కడున్నది? అందుకే మా గురుబోధ, మద్గురుదేవులైనటువంటి పొన్నాల రాజయోగిందుల వారి బోధ ఏదైతే ఉన్నదో అది ఏ బోధ? అది శివరామ దీక్షిత సిద్ధాంత బోధ. అది నీకు సరిపడితేనే విను. నేను తెలియజేస్తూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది మద్గురుదేవులైన అనుభవానంద స్వాముల వారి కరుణతో, నిర్మలానంద స్వాముల వారి అనుగ్రహంతో చెప్తూ ఉన్నాను. ఇది మీకు సరిపడితేనే వినండి, లేకపోతే వినని అవసరమే లేదు. పూను నీ మనసొప్పదేనియు పొమ్మిని ఇస్తాను సారము గాని నేనేమనినా నీమది గలుగు గద సందేహమైతే. ఇక్కడ ఒక విషయాన్ని కుండ బ్రద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. నీకు మనసు ఒప్పితేనే, సరిపడితేనే పూను, సరిపడితేనే దీనిని చేపట్టు. అయితే చేపట్ట తగినటువంటిది ఇది. మానవులందరికీ కూడా అత్యంత సులభమైనటువంటిది ఇది. ఏ సాధన లేనటువంటిది. సాధువులైన మహనీయులు అందించినటువంటిది ఇది. నీ మనసు ఒప్పదేనియు, దీనికి నీ మనసు సరిపడకపోతే ఏంట్లే అనేటువంటి భావన నీలో ఉన్నట్లయితే, మిగిలినటువంటి భ్రాంతి త్రోవలకు నీవు అలవాటు పడినట్లయితే పొమ్ము, నీ ఇష్టానుసారం, నీ ఇష్టం వచ్చినట్లు వెళ్ళు. దానికి నా అభ్యంతరమే లేదు. గురువుకి అభ్యంతరం ఏముంటుంది? వినేవారికి, విన్నది కనాలనే ఆతృత ఉన్నవారికి చెప్పగలరే కానీ పనిగట్టుకొని అదేమన్నా అమ్ముడు కాని వస్తువులా కాదు కదా. తనను తాను మేల్కొల్పుకొని ఉండేవారు గురువులు. వారికి మన మీద కరుణ కలిగినప్పుడు మాత్రమే చెప్తారు. పనిగట్టుకొని ఇదో రాణి మీకు బోధిస్తానని చెప్పేదానికి ఇది అమ్ముడు పోని వ్యాపారం కాదు కదా ఇది. కానీ నేనేమనినా నీమది గలుగ కదా సందేహం అయితే, నేనేమన్నా అన్నానని నా కోసం విననవసరం లేదు. ఈ నీ అనేది ఏదైతే ఉన్నదో దానిని విడిచేందుకు ఉన్నప్పుడే ఉన్నదానిని ఉండజూసి ప్రశాంతమైనటువంటి జీవన విధానం, భ్రాంతిరహితమైనటువంటి కర్తృత్వరహిత కర్మాచరణ అందుకోవాలి అంటే విను. సంశయంతో మాత్రం వినకు అని చక్కగా తెలియజేశారు. తర్వాత మిత్ర గ్రంథాలతో రేపు ముచ్చటించుకుందాం. జై గురుదేవా.